ప్రస్తుతం మనం మెడికోర్ హాస్పిటల్ దగ్గరే ఉన్నాము. ఎందుకంటే ఈరోజు ఇన్నార్బిట్ మాల్ వైపు వస్తున్నటువంటి బైక్ కూడా తెల్లవారుజామున 2:45 యాక్సిడెంట్‌కి గురవ్వడం కూడా జరిగింది. మరి కార్‌ను ఢీకొట్టడంతో కూడా అక్కడికక్కడే ఒకరు మృతి చెందినప్పటికీ ఇంకొకరిని మాత్రం ఈ హాస్పిటల్‌లోనే అడ్మిట్ చేశారు. తన కండిషన్ ఎలా ఉంది, ఏంటి అని మనతో పాటు డాక్టర్స్ ఉన్నారు. అడిగి తెలుసుకుందాము. మేడం ఎలా ఉంది ఇప్పుడు అతని కండిషన్? పేషెంట్ మార్నింగ్ 3:20కి అలా అరౌండ్ వచ్చారు. వచ్చినప్పటికీ ఆల్రెడీ స్పృహలో లేరు పేషెంట్. సో ఆల్రెడీ నోట్ నుంచి ఇయర్స్ నుంచి అంతా బ్లీడింగ్ అనేది ఉండింది. సో వీ హ్యావ్ సస్పెక్టెడ్ ఆల్రెడీ బ్రెయిన్ ఇంజ్యూరీ ఉంది అని తెలిసింది ఆల్రెడీ ఆ సిచ్యువేషన్ చూస్తే. సో వెంటనే పేషెంట్కి ట్యూబ్ వేసి వెంటిలేటర్ పైన పెట్టడం జరిగింది పేషెంట్కి. తర్వాత సిటీ స్కాన్స్ అవన్నీ అయిపోయిన తర్వాత తెలిసింది ఏమంటే బ్రెయిన్లో చాలా ఏరియాస్లో బ్లీడింగ్ ఉంది, బ్రెయిన్ లోపల. అండ్ ఇంకా ఫేస్లో కూడా ఫ్రాక్చర్స్ అనేవి చాలా ఉన్నాయి పేషెంట్కి. అదర్ దాన్ దట్ లోపల లివర్ అవన్నీ అయితే నార్మలే ఉన్నాయి. సో వెంటిలేటర్ పైన పెట్టి ఇమీడియట్గా ఐసీయూకి షిఫ్ట్ చేయడం అనేది జరిగింది. న్యూరో సర్జన్తో మాట్లాడాము. సార్ వచ్చిన తర్వాత ఒకసారి అసెస్ చేసి ఏమైనా సర్జరీ రిక్వైర్మెంట్ ఉంటే తీసుకోవడం జరుగుతుంది. అంటే ఇప్పుడు తన కండిషన్ ఓకే మేడం. ఇప్పుడైతే ఇక్కడ ఎమర్జెన్సీలో పెట్టారు, ఐసీలో ఉన్నారు కాబట్టి అంటే తను కోలుకోవడానికి ఎంత టైం పట్టవచ్చు, కోలుకునే అవకాశాలు ఉన్నాయండి? అది ఇప్పుడే చెప్పడానికి రాదండి మనకు. అట్లీస్ట్ ఒక 2 days అన్నా అబ్జర్వ్ చేయాల్సి వస్తుంది. 48 hours ఎంత ఇంప్రూవ్మెంట్ మనకి ఉంటుంది అని అసెస్ చేసిన తర్వాత న్యూరలాజికల్లీ అదంతా అసెస్ చేస్తేనే అర్థమవుతుంది. మళ్ళీ రిపీట్ ఒకవేళ సర్జరీ రిక్వైర్మెంట్ ఉందా లేదా చెక్ చేసుకుని మళ్ళీ సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ కానీ ఇంకోసారి తీయాలి. దాని తర్వాత మాత్రమే చెప్పడానికి కుదురుతుంది. అంటే ఇంకొక వ్యక్తి మృతి చెందాడు అన్నారు. తన హాస్పిటల్కి వచ్చిన తర్వాత మృతి చెందారా అక్కడైనా? లేదండి, వచ్చే లోపలే పల్స్ అనేది లేదు పేషెంట్కి. సో ఆల్రెడీ ఎప్పుడైంది అనేది తెలియదు, బట్ ఇక్కడికి తెచ్చే లోపల ఆల్రెడీ మృతి చెందడం జరిగింది పేషెంట్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మరి చూసాం కదా, ఎందుకంటే తనకు బ్రెయిన్లో మాత్రం బ్లడ్ క్లాట్ అయింది. తనకు చాలా వరకు కూడా ఫ్రాక్చర్స్ ఉన్నాయి అని తెలుస్తూ ఉంది. ఇప్పుడు ఇంకా 2 days గడిస్తే కానీ ఏం చెప్పలేని పరిస్థితుల్లో ఉంది అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ప్రస్తుతం అయితే వెంటిలేషన్ పైనే తనకు ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. కెమెరామెన్ వేణుతో నిర్మల, RTV. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.